హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్‌గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక మంచి నవలతో నేను మీ ముందుకొచ్చాను. అది 'వజ్రాల వేట'. ఇది ఒక ఇంగ్లీష్ నవల అండి. దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అనువాదం చేసిన వారు టెంపోరావు. ఇది దీన్ని రచించినది జేమ్స్ హాడ్లీ చేజ్. ఎప్పుడూ ఒకటే రకంగా ఉండే నావల్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఉండే నావల్స్ కూడా బాగుంటాయి అనేసి నేను జస్ట్ ఫర్ చేంజ్ ఇలాంటివి కూడా చదువుతున్నానండి. అలాగే కొద్దిగా మిస్టరీ, సస్పెన్స్, డిటెక్టివ్ నావల్స్ కూడా ఇంకా రాబోయే వీడియోస్లో ఉంటాయి. డిఫరెంట్గా ఉంటే కొద్దిగా వినాలనిపిస్తుంది. ఒకే రొటీన్గా ఉండే బదులు అప్పుడప్పుడు ఇలా మధ్యలో డిఫరెంట్గా ఉండేవి కూడా చదువుతాను. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. వజ్రాల వేట మొదటి భాగం. అతడు గదిలోకి రాగానే ఏదో అపసవ్యంగా జరిగి ఉండాలని ఆమె ఊహించింది. హలో బేబీ అన్నాడతను నిరుత్సాహంతో నిండిన కంఠంతో ఆమె వైపు చూడకుండా. హ్యాట్పై కోట్ తీసేసి సోఫా మీద పడేసి వేడినిచ్చే నిప్పుల కుంపటి సమీపంలో కూర్చున్నాడతను. అతడి ముఖం పేలవంగా ముడుచుకుపోయినట్లుంది. నిస్పృహతో నిండిన అతని కళ్ళు తనకు తెలిసిన వ్యక్తివి కానట్లు ఉన్నాయి. కొత్తవాడిలా అతడు ఆమెకు కనిపిస్తున్నాడు. ఈ సంబంధం ఇంకా ఎంతకాలం ఉంటుందా అని ఆమె కొన్ని వారాల నుంచి ఆలోచిస్తూనే ఉంది. తనతో విసిగెత్తినట్లు అతడు ప్రవర్తించకపోవచ్చు. అయినా తన జీవితంలోకి ప్రవేశించిన 9వ వ్యక్తి తాను. తనకు దగ్గరైన వాళ్ళందరూ ఎప్పుడో అప్పుడు దూరం అవుతారని ఆమె అనుకునేది. తనకు దగ్గరయ్యే మగవాళ్ల నుంచి ఎక్కువగా ఆశించటం ఆమె ఎప్పుడో మానేసింది. ఆమె వయస్సు 32 సంవత్సరాలు. ఆమె గత జీవితం శారీరక నిగనిగను చాలా వరకు నాశనం చేసింది. ఒకప్పుడు చాలా కాలం క్రితం 1947 మిస్ అమెరికా అందాల పోటీలో ఆమెకు 2వ బహుమతి లభించింది. అప్పట్లో తనకి ఈనాడు ఉన్నంత అనుభవం లేదు. ఈనాటి వివేకం ఆనాడు ఉంటే 2 జడ్జీలతో స్నేహం చేసి మొదటి బహుమతి తనే పొందేది. జడ్జీలతో స్నేహం చేసిన మరో యువతికి ప్రథమ బహుమతి వెళ్ళింది. అందాల పోటీలో 2వ స్థానం వచ్చిన తర్వాత స్క్రీన్ పరీక్షలు సాగించారు. సోలీతో వెన్స్టీన్ డైరెక్ట్ చేసిన కొన్ని బి క్లాస్ ఫిలిమ్స్లో ఆమె చిన్న పాత్రలను పోషించింది. సోలీతో ఆమె స్వేచ్ఛగా తిరిగింది. అలా ప్రవర్తిస్తే సోలీ సహకారంతో సినిమా రంగంలో పైకి వెళ్ళొచ్చు అని కలలు కంది. కానీ తను అనుకున్న ప్రకారం ఏవీ జరగలేదు. కొన్ని నెలల తర్వాత ఆమెను అతడు మర్చిపోయాడు. అతడు పనిచేసే కంపెనీ కూడా ఆమెను వదిలేసింది. సినిమాల్లో పని దొరక్క ఆమె కొన్ని కంపెనీలకు మోడల్గా పనిచేసింది. తరువాత ఒక నైట్ క్లబ్లో పనికి చేరింది. ఎల్ డొరాడో నైట్ క్లబ్లోనే ఆమెకు బెన్ డెలానీతో పరిచయమైంది. అటుపైన 14 నెలల పాటు బెన్తో ఆమె జీవితం అఖండంగా ఆనందంగా సాగిపోయింది. అతడితో ఆమె యూరోప్ పర్యటించి వచ్చింది. అతడితో మియామీకి వెళ్ళి సముద్రంలో ఇద్దరూ హాయిగా జలక్రీడలు ఆడారు. చలికాలంలో అతడు ఆమెను స్విట్జర్లాండ్కు తీసుకువెళ్ళాడు. అవన్నీ మరుపురాని పర్వదినాలు. బెన్తో తన జీవితం అలాగే శాశ్వతంగా సాగుతుందని ఆమె అనుకుంది. కానీ కాలగమనంతో బెన్లోని ఉద్రేకం చల్లబడింది. అతడు ఆమెను వదిలేసి తన తోవన వెళ్ళిపోయాడు. బెన్ని ఆమె చూసి 2 ఏళ్లు దాటింది. అతని గురించి ఆమె ఆలోచన చేయడం మానలేదు. పత్రికల్లో అతని గురించి ఎంతగానో రాస్తున్నారు. అతను చాలా పెద్దవాడైపోయాడు. మళ్ళా అతను కలుసుకునే అవకాశం రావచ్చని ఆమె అనుకునేది. బెన్ తర్వాత మరికొందరు మగాళ్ళు ఆమె జీవితంలోకి ప్రవేశించి నిష్క్రమించారు. బెన్లా ఆమె హృదయంలో ముద్రలు వేయలేదు. ఆమె చాలా దీనస్థితిలోకి దిగజారింది. బ్రతకడం కోసం డబ్బు చాలక బెన్ బహుమతిగా ఇచ్చిన నగలు, ఖరీదైన ఉలెన్ దుస్తులు అమ్మేసింది. ఈ పరిస్థితుల్లో హేరీ గ్రిఫిన్ ఆమె జీవితంలోకి దూసుకుంటూ ప్రవేశించాడు. హేరీ ఆమె కంటే 4 ఏళ్లు చిన్నవాడు. కాలిఫోర్నియన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో అతడు కెప్టెన్గా పనిచేస్తున్నాడు. లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోల మధ్య అతడు విమానాలను నడుపుతూ ఉంటాడు. ఖుషీగా తిరిగే మనిషి అతను. చలాకీగా ఉండే అతడిని ఒక్కసారి చూస్తే మళ్ళా చూడాలనిపిస్తుంది. అతడి ప్రవర్తన, వైఖరి ఆమెను బాగా ఆకర్షించాయి.
పొడుగ్గా బలంగా ఉంటాడతను. బాక్సింగ్ ఛాంపియన్లా కనిపిస్తాడు. అతడు బాగా తాగేవాడు. డబ్బును నీళ్లలా ఖర్చు చేసేవాడు. కోపం వచ్చిన క్షణంలో మాయమయ్యేది. అతడి అందమైన రూపం, తదితర పురుష లక్షణాలు ఆమెను ముగ్ధురాలిని చేశాయి. ఏదో ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో ఆమె ఒక నైట్ క్లబ్కి వెళ్ళింది. నైట్ క్లబ్ మేనేజర్ ఆమెను నిరసనగా చూసి వెళ్ళమన్నాడు. నిరుత్సాహంతో ఆమె బయటకొస్తోంది. అందచందాలు కోల్పోయిన తనకింక ఎక్కడా ఉద్యోగాలు దొరకవని అనుకుంది. ఆ సమయంలో హేరీ ఆమెకు ఎదురయ్యాడు. అతని కళ్ళు మెరిశాయి. దేనికోసమో వేటాడుతున్నట్లు ఉన్నాయి అతని కళ్ళు. ఏ మగవాడు తన వైపు రెండోసారి చూడ్డని ఆమె లోపల అనుకుంటోంది. ఆ క్షణంలో ఎదురుగా హేరీ. కాలేజీ వదిలినప్పటి నుంచి నీలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నాను. నాతో స్నేహంగా ఉండు అన్నాడు అతను. అతడు ఆమెకు డిన్నర్ ఇచ్చాడు. అతడి ముందు ఆమె సంతోషంగా హుషారుగా కూర్చుంది. డిన్నర్ పూర్తయ్యాక అతడు ఆమెను స్వయంగా ఇంటిదాకా తీసుకెళ్లాడు. తన జీవితంలోంచి అతడు మాయమవుతాడేమోనని లోపల ఆమె భయపడుతూనే ఉంది. లోపలికొచ్చి డ్రింక్స్ తీసుకుని వెళ్ళు అందామె నవ్వుతూ. నీతో మరికొంతసేపు ఉండగలిగితే సంతోషించేవాడిని. ఈ రాత్రి నాకు డ్యూటీ ఉంది, వెంటనే వెళ్ళాలి. ఎల్లుండి రాత్రి నీ గదికొస్తాను అన్నాడతను ఆప్యాయంగా. అతడు వెళ్ళిపోయాడు. మళ్ళీ అతడు తిరిగొస్తాడని ఆమె అనుకోలేదు. కానీ అతడు చెప్పిన ప్రకారం వచ్చాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆమెను హోటల్కు తీసుకువెళ్ళాడు. ఆనాటి రాత్రి ఆమె గదిలో అతను ఉండిపోయాడు. ఇద్దరూ అన్ని విధాలా సన్నిహితులయ్యారు. అప్పటినుంచి 2 రోజులకొకసారి అతనొచ్చి ఆమెను ఆనందపరుస్తూనే ఉన్నాడు. అటువంటి వ్యక్తిలో ఇవాళ అంత మార్పు ఎందుకొచ్చుంటుంది? ఆమె సిగరెట్ తీసి వెలిగించింది. మరికొన్ని క్షణాల్లో తనని మర్చిపోమని అతడు చెప్తాడని ఆమె అనుకుంది. హేరీ, ఇవాళ ఇంత తొందరగా వచ్చేశావు అందామె. కుర్చీలో కూర్చున్న అతడి వంక చూసింది. అతడి ముఖం మీద స్వేదబిందువులు నాట్యం చేస్తున్నాయి. రగులుకున్న నిప్పుల కాంతిలో అతడి ముఖం మెరుస్తోంది. రావాల్సి వచ్చింది అన్నాడతను ఆమె వైపు చూడకుండా. ఏమైంది? కాసేపయ్యాక అడిగిందామె. ఏమీ కాలేదు, డోంట్ వరీ. నాకు స్ట్రాంగ్ డ్రింక్ ఇవ్వు. ఈ రాత్రి బాగా తాగి పడుకోవాలి అన్నాడతను. ఆమె కబోర్డ్ దగ్గరగా వెళ్ళి విస్కీ బాటిల్ వైపు చూసింది. అందులో విస్కీ కొద్దిగా ఉంది. 2 గ్లాసుల్లో ఉన్న విస్కీని ఆమె పోసింది. తన గ్లాసులో కొంచెం ఎక్కువగా పోసుకుంది. అతడు మెల్లిగా చెప్పబోయే విషాద వార్త విని తట్టుకోవడానికి విస్కీ ఉపయోగపడుతుంది. నిప్పుల కుంపటి దగ్గరగా వెళ్ళి ఆమె గ్లాసును అతడికిచ్చింది. అంతే ఉంది. విస్కీ బాటిల్ ఖాళీ. ఐఆమ్ సారీ అందామె కూర్చుంటూ. బయటకు పోదాం, ఏ బార్లోనో కావలసినంత తాగుదాం అన్నాడతను. గ్లాసులోని విస్కీని అతడు ఒక్క గుటకలో తాగేశాడు. గ్లాసును కిందుంచి ఆమె వైపు చూశాడు. గ్లోరీ, నువ్వు నాకు కొంత డబ్బు అప్పివ్వాలి. నా దగ్గర చిల్లిగవ్వలేదు. నా దగ్గరున్నది కాస్త ఇక్కడికి రావడానికి ట్యాక్సీకి అయిపోయింది. నీ దగ్గర ఏమాత్రం ఉంది అడిగాడతడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ను అందుకొని తెరచి పర్సును పైకి తీసి చూపింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. $2 నోట్లు, కొన్ని సెంట్లు అతడికిచ్చింది. ప్రస్తుతం నా ఆస్తి అంతే అందామె. అతడు ఆమె కేసి సూటిగా చూశాడు. చెక్కుకి క్యాష్ తేగలవా? ఇరుగు పొరుగు వాళ్ళు చెక్కుకు క్యాష్ ఇవ్వరు ప్రశ్నించాడతను. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, మూసేసి కొన్ని నెలలైంది. చేతిలో చిల్లిగవ్వలేని వాడవు నువ్వొక్కడవే కాదు అందామె చిరునవ్వుతో. హేరీ అదోలా చూస్తూ సిగరెట్ ప్యాకెట్ తీసి ఒక సిగరెట్ వెలిగించాడు. నా వైపు దీనంగా చూడకు. మనిద్దరం చితికిపోయి ఒకే స్థితిలో ఉన్నాం. సో వాట్ అన్నాడతను. ఆమె అతడి వైపు చూసింది. తన దగ్గర ఏమీ లేనట్లు నటిస్తూ ఆమెను వదిలేయడానికి అతడు ప్రయత్నిస్తున్నాడేమో. ఆమెకిది కొత్త అనుభవం. హేరీ, నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏమిటి? నువ్వేదైనా కష్టంలో ఇరుక్కున్నావా? ఆత్రంగా అడిగిందామె. ఇది మామూలు కష్టం కాదులే. కమాన్, నా వాచ్ అమ్మేస్తాను. ఎలాగైనా ఈ రాత్రి బాగా తాగాలి అన్నాడతను. ఏమైందో నాతో చెప్పు, తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది అంది. అతడు సంశయిస్తూ భుజాలు ఎగిరేశాడు. నా ఉద్యోగం పోయింది. అదే నాకొచ్చిన కష్టం. నన్ను బయటకు పంపేశారు. ఇదంతా నేను చేతులారా చేసుకున్నదే. అయినా బాధపడక తప్పదు. రేపు అందరికీ జీతాలిచ్చే రోజు. కానీ నాకేమీ రాదు. ఏమిటి? నీ ఉద్యోగం పోయిందా? ఎలా అడిగిందామె.
వీపు మీద ఎవరో ఐస్ పెట్టినట్లు భావిస్తూ. అతను జుత్తును వేళ్లతో నిమురుకొన్నాడు. జరిగింది పెద్ద తప్పని నాకు తెలుసు, కానీ నేనిప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. మా కంపెనీ ముసలాడు అదే విమానంలో ఉన్నాడని నాకెలా తెలుస్తుంది? అతన్ని నేనెన్నడూ చూడలేదు, కలుసుకోలేదు. అతడు నా విమానంలో ఉన్నాడని ఎవరికీ తెలియదు. రహస్యంగా అతడు ప్రయాణం చేస్తున్నాడు, మమ్మల్ని గుట్టుగా గమనించడానికి. ఎలుక లాంటి వ్యక్తి అతను. ఎవరా ముసలాడు? ఇంకెవరు, మా బాస్, కాలిఫోర్నియన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్. అతడు నేనున్న చోటకు వస్తాడని నాకేం తెలుసు అని అతడు ఆగాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నీకు అంతా వివరంగా చెప్పడం మంచిదేమో. ఎన్ని నెలల నుంచో మనిద్దరం ఎంతో స్నేహంగా ఉంటున్నాం. నీకే నేను నిజం చెప్పకపోతే మరెవరికీ చెప్పలేను అన్నాడు. నువ్వలా నిజంగా భావిస్తుంటే మంచిదే అందామె. ముందుకు వంగి తన చేత్తో ఆమె 2 చేతులను పట్టుకున్నాడతను. నేనలాగే భావిస్తున్నాను. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు గ్లోరీ. గ్లోరీ, నువ్వు నాకెంతో సహాయంగా ఉన్నావు. ఆనందంగా మనం జీవిస్తున్నాం. నువ్వు నన్నెంతో ప్రేమతో చూస్తున్నావు. ఇదంతా జరిగినందుకు నన్ను నేను నిందించుకోవాలి. ఆ సమయంలో నేను బాగా తాగి ఉన్నాను. నిషాలో ఉన్న మనిషి ఎలా ప్రవర్తిస్తాడో నీకు తెలుసు. నువ్వు అనేకులతో తిరిగావు, జీవితాన్ని చూశావు. నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు అన్నాడు. అవును, జీవితంతో పోరాడుతూ ఆమె అనేక చోట్ల తిరిగింది. నిషాలో ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో ఆమెకు తెలుసు. ఇదంతా తనకు తెలియకపోతే బాగుండేదేమో అనుకుంది. చెప్పు హేరీ అందామె. అతడు ఆమె కేసి ఇరకాటంలో పడినట్లు చూశాడు. నా ప్లేన్లో పనిచేసే ఎయిర్ హోస్టెస్ ఎంతకాలం నుంచో నా వైపు ఆత్రంగా చూసేది. విమానాన్ని ట్యాక్కి అప్పగించి బాటిల్ పట్టుకొని నేను ఆమె దగ్గరకు వెళ్ళాను. హుషారుగా ఉంటుందని బాగా తాగాను. ఆమె అందంగా ఉంటుంది, వజ్రంలా మెరుస్తూ ఉంటుంది. ఆ సమయంలో హేమ్లెట్ దయ్యంలా ఈ ముసలాడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏదైనా జరిగే లోపలే నన్ను పొమ్మన్నాడు. అంతకంటే వివరంగా ఏం చెప్పను అన్నాడతను. ఎయిర్ హోస్టెస్ అందంగా ఉంటుంది, వజ్రంలా మెరుస్తూ ఉంటుంది. అతడు చెప్పిన దానిలో ఇవి మాత్రం ఆ మనసులో నాటుకుపోయాయి. సానుభూతి చూపుతున్నట్లు ఆమె నవ్వింది. అదంతా దురదృష్టం. ఐఎమ్ సారీ. ఇంతకీ ఆ అమ్మాయి నువ్వు అని అడిగిందామె. అతను తలాడించాడు. ఆమె అమాయకురాలు. ఆమె మీద నాకే ప్రేమ లేదు. నిషాలో ఆమెతో ఏదో చేయబోయాను అంతే అన్నాడు. అతడు తన జుత్తును వేళ్లతో నిమురుతున్నాడు. ఆ ఎయిర్ హోస్టెస్ పీక పిసకాలనిపిస్తోంది. ఆమె నా వైపు పిచ్చిగా చూడడం వల్లనే నా ఉద్యోగం ఊడింది అన్నాడతను. ఉద్యోగం పోతే పోనీ హెరీ, మరో ఉద్యోగం నీకొస్తుంది. లోకం అంత చిన్నది కాదు అందామె. ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని అతడు గదిలో పచార్లు చేయసాగాడు. దీనితో నా భవిష్యత్తు అంతరించినట్లే. విమానం నా లోకం. పైలట్గా నాకెంతో తెలుసు. మరే విమానంలోనూ ఉద్యోగం రాకుండా ఆ ముసలాడు చూస్తాడు. అలా నాతో చెప్పాడు. అతనికి చాలా పేరుంది. నా గురించి చెడ్డగా అతడు ప్రచారం చేస్తాడు. ఇంకో రంగంలో ఏదైనా పని నాకు రావచ్చు, కానీ విమానం కెప్టెన్గా నన్నిక లోకం మర్చిపోతుంది అన్నాడు. డోంట్ వరీ హేరీ, నువ్వు చాలా తెలివైనవాడవు. నీకు మరో మంచి ఉద్యోగం వస్తుంది. కెప్టెన్గా రాకపోతే పోయిందేమిటి? కాస్త వయస్సు వస్తే కెప్టెన్గా వాళ్లే నిన్ను ఉంచరుగా అందామె. దాన్ని గురించి మాట్లాడడం దేనికిలే. నీకు ఈ విషయం గురించి ఎక్కువగా తెలియదు అన్నాడతను కటువుగా. యు ఆర్ రైట్. నా జీవితాన్నే నేను సరిదిద్దుకోలేకపోతున్నాను. నీకు సలహా ఇచ్చేంత అనుభవం నాకు లేదు అందామె. సిగరెట్ ఆర్పేసి మరో సిగరెట్ వెలిగించాడు. సోఫాలో ఆమె ప్రక్కనే కూర్చున్నాడు. అటువంటిదేదో నాకవుతుందని అనుకునేవాడిని. ఆ ముసలాడిని నిందించటం వృధా. కంపెనీ అధిపతి ఆ పరిస్థితుల్లో మరేం చేస్తాడు? పిచ్చివాడిలా ఆమె వెనకపడ్డం నేను చేసిన తప్పు. కొంతకాలం పాటు డిన్నర్లు, సినిమాలు మనకుండవు. నువ్వు నాకు గుమ్మం చూపించడం మంచిదేమో. ఇప్పుడు నేను నీకంతగా ఉపయోగపడను అన్నాడతను. ఆమె గుండె కుదించినట్లయింది. చివరికి తన నుంచి వేరవడానికి అతడు మంచి పద్ధతిలో ఆలోచించాడన్నమాట. అతడి ఉద్యోగం పోవడం పచ్చి అబద్ధమేమో. నీ వలన నేను కష్టపడను హేరీ. నాకు కావాల్సింది నువ్వు, నీ డిన్నర్లు, సినిమాలు కాదు అందామె. అతడు నవ్వాడు సంతోషంగా. నువ్విలా నిజంగా భావిస్తున్నావని నమ్ముతున్నాను. నన్నెప్పుడూ నువ్వు నమ్మాలి అంది.
ఆమె సిగరెట్ వెలిగించింది. అతని వంక చూసింది. ఒంటరిగా నివసించడం కంటే ఇద్దరూ కలిసి ఉంటే ఖర్చులు తగ్గుతాయి. నువ్వు నా గదికి మారిపోవడం మంచిదేమో అందామె. అతడు ఏం జవాబిస్తాడో అని ఆమె గుండె దడదడలాడుతోంది. అందుకు ఒప్పుకోడేమో అనుకుంది. ఇక్కడికి వచ్చి ఉండమంటావా? నిజంగానా? మరెక్కడికో మారాలని నేను చూస్తున్నాను. తక్కువలో దొరికే గదికి. నేనుండే గదిని ఖాళీ చేయాలి. అద్దె ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. నన్ను ఇక్కడికి రమ్మంటావా? మరీ రమ్మంటున్నాను. ఆమె ముఖాన్ని ప్రక్కకు తిప్పుకుంది. అతడి దగ్గర డబ్బులు లేకపోయినా, ఉద్యోగం పోయినా పర్వాలేదు. ఈ లోకంలో అన్నింటికంటే ఎక్కువగా ఆమెకతను కావాలి అనుకుంది. గ్లోరీ, ఆలోచించు. నీ మీద ఆధారపడి జీవిస్తున్నానని లోకులు అంటారు. నాతో కలిసి జీవించటం అంత సులువైన పని కాదు. నేనొక చిరాకు మనిషిని. రాను మనిద్దరికీ విసుగెత్తొచ్చు. అన్నీ ఆలోచించు. సీరియస్గా రమ్మంటున్నావా అన్నాడు. రమ్మంటున్నాను. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడతను. గ్లోరీ, ఏడుస్తున్నావు. ఏడవడానికేముంది అన్నాడు. నాకే తెలియదు అందామె రుమాల్తో కళ్ళు తుడుచుకుంటూ. అతడి వంక ఆమె సూటిగా చూసింది. నువ్వు కష్టాలు పాలవడం నేను సహించలేను. నా గదికి మారతావుగా అడిగిందామె. గ్లోరీ, తప్పక మారతాను. మనిద్దరం బ్రతకడానికి ఏదో ఉద్యోగం సంపాదిస్తాను. ఇప్పుడే నా గదికెళ్ళి అన్నీ ప్యాక్ చేసి ఇక్కడకు ఈ రాత్రే వచ్చేస్తాను అన్నాడు తను. ఆమె అతడి భుజం మీద చెయ్యి వేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ప్యాకింగ్ బాగా తెలుసు. నేను నీ గదికి వచ్చి సాయపడతాను. ఇక్కడికి మారాక ఏదో ఒకటి అమ్మేసి ఈ రాత్రి ఆనందంగా పండుగ చేసుకుందాం అందామె. ఫైన్, అలాగే చేద్దాం. మనిద్దరం సుఖంగా జీవిస్తాం అన్నాడు హేరీ. వారం రోజులు దొర్లిపోయాయి. 8ంటికి స్నానం చేసి గ్లోరీ బాత్రూంలో నుంచి పడగదిలోకొచ్చింది. హేరీ నిద్రపోతున్నాడు. అద్దం ముందు కూర్చుని ఆమె జుత్తును దువ్వుకోసాగింది. కలిసి జీవిస్తే గాని మనుషుల మనస్తత్వాలు అర్థం కావు ఆలోచిస్తోంది ఆమె. ఇద్దరూ సుఖంగానే జీవిస్తున్నారు. కానీ అతడిని గురించి ఆమె బెంగపడుతోంది. ఏదో ఉద్యోగంలో చేరతానన్నాడతను మొదట్లో. కానీ అటువంటిదేమీ జరగలేదు. తన గదికి సమీపంలో ఉన్న స్టార్ హోటల్లో ఎలాగో ఆమె ఉద్యోగం సంపాదించింది. వారానికి $20 ఆమెకు ఆదాయంగా వస్తోంది. గట్టిగా ప్రయత్నిస్తే అతడికి ఉద్యోగం రాకపోదని ఆమె అభిప్రాయం. 11 దాకా అతడు నిద్రలేవడు. దినపత్రికల్లో ప్రచురించే సిచ్యువేషన్స్ వేకెంట్ కాలంను చూసి 2-3 ప్రకటనల ప్రక్కన గుర్తులు పెడతాడు. మధ్యాహ్నం ఎక్కడెక్కడికో తిరిగి ఇంటికొస్తాడు. ఈ అనాకాని ఉద్యోగాలు తీసుకుంటే మనం శాశ్వతంగా మునిగిపోతాం. పేదరిక మనస్తత్వం మనిషికి అతుక్కుపోతుంది. పెద్ద ఉద్యోగం కోసం చూడాలి అనేవాడు ఆమెతో. విమానం కెప్టెన్గా పనిచేసిన అతడి దృష్టికి అన్నీ చిన్న ఉద్యోగాల్లానే కనిపిస్తున్నాయి. తనకొచ్చే కొద్ది ఆదాయం మీద ఎలా బ్రతకడం? హేరీ చేసే కొన్ని పనులు చూసి ఆమె గాబరా పడసాగింది. అతడికి దమ్మిడి ఆదాయం లేదు. అయినా ఏ షాపు నుంచో వారం పాటు ఇంటికి కావలసిన వస్తువులను అరువుగా అతడు కొని తెచ్చేవాడు. వారానికి 2 స్కాచ్ విస్కీ బాటిల్స్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చేవాడతను. హేరీ షాపు వాళ్ళని చివరకు మోసం చేస్తాడేమోనని ఆమె బెంగపడేది. ఇలా అన్నీ కొనేస్తే చివరికి మనం కళ్ళు తేలేయాలి. ఎలా డబ్బు చెల్లిస్తాం అడిగిందామె. అతను పక్కున నవ్వాడు. గ్లోరీ, నువ్వు భయపడకు. నేను ఉద్యోగం తెచ్చుకోలేని దద్దమ్మనైనా అనేక షాపుల నుంచి అరువు పొందగల తెలివితేటలున్నాయి నాకు. వస్తువులు వాళ్ళిచ్చేటప్పుడు నేనెందుకు బెంగ పెట్టుకోవాలి? మా మావయ్య పోతే నాకు $40,000 వస్తాయని చెప్పాను. వాళ్ళు నా మాట నమ్మారు. అటువంటి కాకమ్మ కథను నమ్మడం వాళ్ళ తప్పు. నీ మీద ఆధారపడి బ్రతకడం నాకిష్టం లేదు. నువ్వు గది అద్దె ఇస్తే చాలు. ఇంటికి కావలసినవన్నీ నేను సమకూరుస్తాను అన్నాడతను. అప్పుడప్పుడు అతడు అదోలా ఉంటాడు. కెప్టెన్గా పనిచేసిన రోజులు, ఆనాటి మిత్రులు అతడికి గుర్తొస్తూ ఉంటారు. ఏదో పోయినట్లు అతడు విచారవదనంతో ఉండిపోతాడు. ఒకసారి వాళ్ళు నన్నెంతో గౌరవించారు. ఇప్పుడు నన్ను మూర్ఖుడిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. నన్ను చూడాలనే ఆసక్తి వాళ్ళకుండదు అన్నాడు హేరీ. గ్లోరీ దుస్తులు మార్చుకుంటూ పడుకున్న అతడి వైపు చూసింది. అతడు కళ్ళు తెరిచి ఆమెనే చూస్తున్నాడు. ఆమె తీయగా నవ్వింది. నాకు మరికొంత టైం ఉంది. నీకు కాఫీ తేనా అడిగిందామె. నో థ్యాంక్స్. కాసేపయ్యాక నేనే తెచ్చుకుంటాను.
అని అతడు సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ కూర్చున్నాడు. ఆమె వెంక అతడు నవ్వుతూ చూశాడు. గ్లోరీ, ఇందాకటి నుంచి నిన్నే చూస్తున్నాను. నాతో జీవించటం నీకు బాగా నచ్చినట్లుంది. ఇప్పుడు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఏదో యవ్వనం నిన్ను ఆవరించినట్లు అనిపిస్తోంది అన్నాడతను. ఆమె క్షణకాలం ఆలోచిస్తూ ఉండిపోయింది. నీ గురించి నేనలా చెప్పలేను హేరీ. నువ్వు చాలా సంతోషంగా ఉండడం లేదు. నీ గురించి నేను గాబరా పడుతున్నాను అన్నదామె. గాబరా పడకు, త్వరలో నాకేదో పని లభిస్తుంది. ఎల్లప్పుడూ చీకటిగా ఉండదు అన్నాడతను. ఆమె అతడి ప్రక్కనే పరుపు మీద కూర్చుంది. నీకేదో ఒక ఉద్యోగం దొరక్కపోతే నేనంటే నీకు అసహ్యం పుట్టుకురావచ్చు అందామె. అర్థం లేని మాటలు. నిన్ను చూసి నేనెన్నడూ అసహించుకోను అని ఆగాడు. ఆమె వైపు నవ్వుతూ చూశాడు. నాతో లండన్, ప్యారిస్, రోమ్ నగరాలకు రావడం నీకు ఇష్టమేనా ప్రశ్నించాడతను. హేరీ, ఎందుకు ఇష్టపడను? ఆ పట్టణాలకు వెళ్తే ఆనందంగా ఉంటుంది. కానీ అదంతా ఎందుకిప్పుడు? ఆమె చెయ్యిని అతడు గట్టిగా పట్టుకున్నాడు. $1 మిలియన్ నీ సొంతం అవడం నచ్చుతుందా అడిగాడతను. ఎంతో బాగుంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అవడం నీకు ఇష్టమేనా అందామె పరిహాసంగా. అతడి కళ్ళల్లోని దృఢ నిశ్చయం ఆమెను గాబరా పెట్టింది. గ్లోరీ, నేను సీరియస్గా చెప్తున్నాను. ఇదంతా హాస్యం కాదు. $3 మిలియన్ల ఎలా వస్తాయో నాకు తెలుసు. ఇదంతా సాధించడానికి మనకు మరో మనిషి కావాలి. అప్పుడు కూడా నా వాటా $1 మిలియన్ పైన వస్తుంది అన్నాడతను. కానీ హేరీ, నాకంతా తెలుసు. టేక్ ఇట్ ఈజీ. అంత భయంగా చూడకు. నేను చెప్పేది విను. ఉద్యోగం కోసం తిరగడంతో నాకు విసుగెత్తింది. బాగా ఆలోచించాను. నేను కెప్టెన్గా ఉండి ఏం చేయగలిగాను? ఈ లోకంలో తెలివైన వాళ్ళు లక్షలు గడిస్తారు. మూర్ఖులు పేదరికంలో పడుంటారు. ఇంతవరకు కాలికింది పురుగులా పడున్నాను. ఇప్పుడు విజృంభించి నా ఆశల్ని సాధిస్తాను. $1 మిలియన్ నా చేతిలోకి ఎలా వస్తాయో నాకు తెలుసు. ఆ డబ్బు నా సొంతం చేసుకుంటాను అన్నాడు. ఆమె మొహంలో రక్తం చుక్క లేదు. ఆ డబ్బు నీదెలా అవుతుంది? ఏమిటి నువ్వనేది? అతడు తలగడం మీదకు వాలాడు. దేనికైనా తెగించినట్లు ఆమె వైపు చూశాడు. గ్లోరీ, నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు. నేను నమ్మగలను. నీ మీద ఆధారపడగలను. నేనిది సాధిస్తే వచ్చిన దానిలో నీకు వాటా ఉంటుంది. అంతా ఆలోచించి నేను ఓడిపోనని దృఢపరుచుకొని పనిలోకి దిగుతాను. నా కోసం ఇంత చేసిన నువ్వు కష్టపడకూడదు. నేను చాలా జాగ్రత్త పడ్డాను అన్నాడు హేరీ. హేరీ, నీ మాటలు నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. నువ్వు అనేదేమిటో తెలియడం లేదు. వివరంగా చెప్తే గాని నాకు అర్థం కాదు అంది. నేను చెప్పేది నీలోనే ఉంచుకుంటావని నాకు హామీ ఇవ్వాలి అన్నాడు హేరీ. పోలీసుల చేతుల్లో పడేదేమీ నువ్వు చేయబోవడం లేదుగా అడిగిందామె. అతడు ఆమె వైపు చురచురా చూశాడు. అదంతా ఎందుకులే, నీకు టైం అవుతోంది. నువ్వు నీ పనికి వెళ్ళిపో. నేను కాఫీ చేసుకు తాగుతాను అన్నాడతను పరుపు మీద నుంచి దిగి. పక్కనున్న వంటగదిలోకి వెళ్ళాడతను. కాసేపు ఆలోచించి ఆమె అక్కడికి వెళ్ళింది. నువ్వు ఏం చేయదలిచావో చెప్పు హేరీ. నేనెవరికి చెప్పనులే అందామె. ప్రస్తుతం నీతో చెప్పనులే. అంతా విని అలా చేయొద్దని నువ్వు అనొచ్చు. నేను ఏం చేయాలో నిశ్చయించుకున్నాను. అలాగే చేస్తాను. నాకొచ్చిన డబ్బుతో ఎయిర్ ట్యాక్సీగా ఒక విమానాన్ని నడుపుతాను. మళ్ళా నేను నా సొంత విమానానికి కెప్టెన్గా ఉంటాను అన్నాడు. బాగుంది అందామె. గ్లోరీ, ఆలోచించు. ఆ డబ్బు వచ్చాక నేను యూరోప్ అంతా తిరుగుతాను. నువ్వు సరే అంటే నిన్ను నాతో తీసుకెళ్తాను. నువ్వు కాదంటే నేను ఒంటరిగా పోవాల్సి ఉంటుంది అన్నాడు. ఇంతకీ నీ ప్లాన్ ఏమిటో చెప్పు అందామె. కాలిఫోర్నియన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ విమానంలో ఈ నెల 25న కొన్ని వజ్రాలను శాన్ ఫ్రాన్సిస్కోకి పంపుతున్నారు. అక్కడి నుంచి టోక్యోకి సరఫరా చేస్తారు. పనిలో ఉంటే ఆ విమానాన్ని నేను నడిపి ఉండేవాడిని. అందువలన ఇదంతా నాకు తెలుసు. ఆ వజ్రాల విలువ $3 మిలియన్ ఉంటుంది. వాటిని నేను లాక్కోవాలి అన్నాడతను. ఆమె ఉలిక్కిపడింది. వజ్రాలు $3 మిలియన్? పిచ్చివాడు, జైల్లో పడవలసి వస్తుంది. 20 ఏళ్ల కఠిన శిక్ష. ఇదంతా ఆలోచిస్తుంటే ఆమె గుండె దడదడలాడింది. ఎందుకలా చూస్తావు? నేను పట్టుబడిపోతానని భయపడుతున్నావా? జయిస్తాడనే నమ్మకం ఉంటే గాని నేను ఈ పని చేయనులే. మరో వారం రోజుల్లో ఈ పని సాధించగలనో లేదో నాకు తెలుస్తుంది.
అన్నాడు. హేరీ, అంత ప్రమాదకరమైన పని ఎందుకు చేయడం? దోపిడీ చేసేవాళ్ళు పోలీసులకు చిక్కకుండా పోరు అంది గ్లోరీ. నీకిది అర్థం కాదు గ్లోరీ. నేను చేయబోయేది అందర్నీ ఆశ్చర్యంతో నింపుతుంది. ఎవడూ ఇంతకు ముందెప్పుడూ చేయనిది నేను చేయబోతున్నాను. అతడి ముఖంలో ఏదో కాంతి, అతడి కంఠంలో ఉద్రేకం. ఆ విమానాన్ని నేను హైజాక్ చేస్తాను అన్నాడతను. ఆమె అతడి వంక చూస్తూ ఉండిపోయింది. అంటే అని అడిగిందామె అర్థం కానట్లు. ఇలా జరుగుతుంది విను. ఆ విమానంలో డైమండ్స్ ఉన్నట్లు కంపెనీ అధిపతికి, పైలట్కు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఆ విమానంలో ఎందరో ప్రయాణికులు ఉంటారు. టికెట్ కొని నేను అదే ప్లేన్లో ఎక్కుతాను. నాతో మరో 2 మనుషులు ఉంటారు. విమానాశ్రయం దాటాక మేం పనిలోకి దిగుతాం. నాతో ఉన్న 2 మనుషులు విమానంలోని వాళ్ళను కదలకుండా ఉంచుతారు. నేను విమానాన్ని నడుపుతాను. ఏ ఎడారిలోనో దాన్ని దింపేస్తాను. అక్కడ నా కోసం కారు ఒకటి సిద్ధంగా ఉంటుంది. డైమండ్స్ తీసుకొని కారులో పారిపోతాను. సమీపంలో ఉన్న మరో ఏరోడ్రామ్కెళ్ళి విమానం ఎక్కి మెక్సికోకో పారిపోతాను. ఇదంతా ఎంతో వేగంగా జరగాలి. నేను మెక్సికో చేరుకునే లోపల పోలీసులు ఏమీ చేయలేరు. అక్కడికి వెళ్ళాక నాకు బెంగలేదు. డైమండ్స్ అక్కడ అమ్మేస్తాను. ఎలా ఉంది అన్నాడతను. దొంగలించిన డైమండ్స్ను ఎవరు కొంటారు? వాటిని కొనేవాడు నీకు మొదట్లోనే దొరకాలి అన్నదామే. కొనేవాళ్ల కోసం నేను చూస్తున్నాను. ఏదో ధరకు ఎవరో తప్పక కొంటారు అన్నాడు హేరీ. నీకు $3 మిలియన్ రావాలి. తక్కువకు నువ్వు అమ్మలేవుగా అంది. నన్ను నిరుత్సాహపరచకు అన్నాడతను. నువ్వు ఇంకా బాగా ఆలోచించాలి. నేనింకా ఆలోచిస్తున్నాను. ఇటువంటి పెద్ద పని చేయడంలో ఎన్నో సాధక బాధకాలుంటాయి. మెక్సికో వెళ్ళాక డైమండ్స్ అమ్మే వ్యక్తి మనకు దొరుకుతాడు. అతడింకా బాగా ఆలోచించలేదు. అతన్ని తను ఆపొచ్చు అనుకుందామే. మెక్సికో చేరేవనుకో డైమండ్స్ కొంటారా అని ఎంతమందిని అడగగలవు అందామే. అది ఇంకా నేను ఆలోచించుకోవాలి అన్నాడు. నీకు సాయపడే వాళ్ళిద్దరూ ఎవరు? వాళ్ళ కోసం నేనింకా వెతకాలి అన్నాడు. ఇంత పెద్ద పనిలో నీకు సాయపడగలిగిన 2 మనుషులు నీకు కావాలి. కొత్త వాళ్ళెవరినైనా నువ్వు అడిగితే వాళ్ళు ఈ ప్లాన్ పోలీసులకు చెప్పొచ్చు. హేరీ, నువ్వు మోసగాడివి కావు. ఒంటరిగా ఇదంతా నువ్వు చేయలేవు. పెద్ద ముఠా నీ వెనుక ఉంటే గాని ఇదంతా సాధ్యం కాదు అందామే. పెద్ద ముఠా ఉంటే వచ్చిందంతా అందరికీ పంచాలి అన్నాడతను. నీ ప్లాన్ ప్రకారం 2 నీతో ప్లేన్లో వస్తారు. మరొకడు కారుతో సిద్ధంగా ఉండాలి. వాళ్లకు వాటా ఇవ్వాలిగా అంది. అదంతా నేను ఆలోచిస్తాలే. నువ్వు నీ పనికి వెళ్ళు. ప్రస్తుతం నీ ఆదాయం మనకు కావాలిగా అన్నాడతను. నేను వెళ్తాను. హేరీ, తొందరపడి ఏమీ చెయ్యకు. దాన్ని గురించి ఎవరితోనూ మాట్లాడకు. రాత్రి నేను తిరిగొచ్చాక ఇంకా ఆలోచిద్దాం అందామే. అలాగే, కొంతవరకైనా ఈ ప్లాన్ నీకు నచ్చిందిగా అన్నాడు. నీ ఆలోచనలు బాగానే ఉన్నాయి. అవి సవ్యంగా ఫలించాలి అంది. అవును, అంతే. నేను మళ్ళా ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళిరా అని ఆమెను గుమ్మం వైపు తోశాడతను. తన ప్లాన్లో కొన్ని లోపాలున్నాయని అతడికి తెలుసు. ఆమె తనతో కలిసి ఆలోచిస్తోంది. చివరికి తనకు కావలసింది ఆమె చేత తను చేయించవచ్చు. కాఫీ తాగి అతడు బీరువా దగ్గరకు వెళ్ళాడు. అతడు డ్రాయర్లో ఉన్న ఉత్తరాలను, ఫోటోలను తీశాడు. అనుకోకుండా 2 రోజుల క్రితం వాటిని అతడు చూశాడు. అవన్నీ గ్లోరీకి రాసిన ప్రేమలేఖలు. బెన్ డెలానీ అనే అతడు రాసినవి. వాటిని అతడు చదివాడు. ఫోటోలను చూశాడు. ఒకప్పుడు బెన్తో ఆమెకు బాగా సంబంధం ఉండేదని అతడు తెలుసుకున్నాడు. గ్లోరీని బెన్ వదిలేశాడు. బెన్ డెలానీ ఫోటోలు తరచూ పత్రికల్లో వస్తుంటాయి. ఎన్నిసార్లో హేరీ చూశాడు. బెన్ చాలా శక్తివంతమైన మనిషి. అతడికి పెద్ద ముఠా ఉంది. కాలిఫోర్నియాలో బెన్కు చెప్పలేనంత హోదా ఉంది. డెలానీ ఫోటో వైపు అతడు పరీక్షగా చూశాడు. ఆ ఫోటో క్రింద ఫర్ గ్లోరీ, మై వండర్ఫుల్ గర్ల్ బెన్ అని రాసి ఉంది. హేరీ నవ్వుతూ ఆ ఫోటోను తన ప్యాకెట్లో పడేసుకున్నాడు. ఆ ఉత్తరాలను, తదితర ఫోటోలను బీరువా అడుగు సొరగులో పెట్టేసి ఈల వేస్తూ అతడు స్నానాల గదిలోకి వెళ్ళాడు. స్టార్ హోటల్కి వెళ్ళిందే గాని గ్లోరీ మనసు తన పని మీద లేదు. హేరీ ప్లాన్ గురించి ఆమె ఆలోచిస్తూ తన కుర్చీలో కూర్చుంది. అతడు దుబారాగా ఖర్చు పెడతాడు, బాగా తాగుతాడని ఆమె అనుకునేది. కానీ అతడొక నేరగాడని ఆమె ఎన్నడూ ఊహించలేదు.
తన జీవితాన్ని ఆమె సింహావలోకనం చేసుకోసాగింది. ఒకప్పుడు ఆమె బెన్ డెలానీతో ఉండేది. అతడు నేరగాడని మొదట్లో ఆమెకు తెలియదు. ఒకసారి బెన్ కోసం పోలీసులొచ్చారు. బెన్ ఎటువంటివాడో ఆమెకు తెలిసింది. అప్పటినుంచి పోలీసులంటే ఆమెకు మహాభయం. మాసాలు గడిచిన కొద్దీ బెన్ శక్తి పెరిగింది. మామూళ్లు చెల్లించి పోలీసులు తనను కాపాడేటట్లు అతడు చూసుకోగలిగాడు. హేరీ తనతో చెప్పినట్లు అదంతా చేస్తే పోలీసులు అతడిని వెంటాడి పట్టుకుంటారు. బెన్లా అతడు పోలీసులను కొనలేడా? కానీ హేరీని వదులుకోవాలనే ఉద్దేశం ఆమెకు లేదు. అతడు ఏం చేసినా తను అతడిని వదలదు. ఒకవేళ అతడు తన ప్లాన్ మానుకోకపోతే సరైన విధానంలో అదంతా జరిగేటట్లు తను చూడాలి అనుకుంది. పని పూర్తయ్యాక సాయంత్రం ఆమె కంగారుగా తన గదికి చేరుకుంది. రేడియో సంగీతం వింటూ హేరీ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. హలో అన్నాడు ఆమెను చూసి. ఆమె నిప్పుల కూటమి ముందు కుర్చీలో కూర్చుంది. 2 గ్లాసుల్లో విస్కీ పోసి అతడు తెచ్చాడు. 1 గ్లాసు ఆమెకు ఇచ్చాడు. ఇప్పుడు తింటావా తర్వాత? నాకంత ఆకలిగా లేదు అని విస్కీ తాగి ఆమె సిగరెట్ వెలిగించింది. అతడు నవ్వుతూ ఆమె వెంక చూశాడు. నీలో గాబరా ఇంకా తగ్గలేదు అన్నాడతను. నీ ప్లాన్ గురించి విన్నాక గాబరా లేకుండా ఎలా ఉంటుంది అందామె. ఇంతకీ నా ప్లాన్ ఎలా ఉంది అడిగాడు. ఇదంతా చేయడం అంటే ఏమిటో ఆలోచించు. రోడ్డు మీద పోలీసు కనిపిస్తే ఇప్పుడు నవ్వుతూ పోగలుగుతున్నావు. ఆ వజ్రాలను నువ్వు తీసుకుంటే పోలీసులను చూస్తే నువ్వు భయపడాలి. జీవితం దుర్లభం అవుతుంది అంది. నా మీద నీకుండే ఆప్యాయత మూలంగా నువ్వు భయపడుతున్నావు అన్నాడు. హేరీ, ఆ వజ్రాలను నువ్వు సంపాదించగలిగినా వాటిని అమ్మలేవు. నువ్వు కొత్తవాడవు. నువ్వు ఎవరినీ నమ్మలేవు. నీ ఐడియా జయించదు. నువ్వు చెప్పేది నిజం కావచ్చు. నా ఐడియా మంచిదే. నాకు పెద్ద ముఠా ఉంటే దాన్ని సాధించవచ్చు. ఒంటరిగా చేయడం కష్టమే అన్నాడతను. నువ్వు అర్థం చేసుకున్నందుకు సంతోషం. అయితే ఆ ప్లాను మానేసినట్లేగా అడిగిందామె. అతని కనుబొమ్మలు పైకి లేచాయి. ఒక పెద్ద ముఠాకి నా ఐడియా అమ్మేస్తాను. అంతా వాళ్ళు చేసుకుంటారు. నాకు ఐడియా ఇచ్చినందుకు ఏ $50,000 ఇమ్మంటాను. ఆ డబ్బుతో నేనేదైనా చేయవచ్చు అన్నాడు. అతడి జవాబు విని ఆమె విసుక్కుంది. కానీ పైకి చూపలేదు. నీ ప్లాను ఎవరికమ్మగలవు? అంతా చెప్తే గాని వాళ్ళు డబ్బివ్వరు. అంతా చెప్పాక డబ్బివ్వడం అనవసరం అనిపిస్తుంది. మోసగాళ్లతో నువ్వు వ్యవహరించాలి. వాళ్లను నమ్మలేవు అంది. నేను వెర్రివెంగళపనని నువ్వు భావిస్తున్నట్లున్నావు. నా ప్లాన్ ఫలించడానికి 2 ముఖ్యం. విమానంలో ఎక్కడ వజ్రాలున్నాయో తెలియాలి. ఎడారిలో ఎక్కడ విమానాన్ని దింపొచ్చో తెలుసుకోవాలి. ఇవి నాకు మాత్రం తెలుసు. ఈ 2 వాళ్లకు ముందుగా చెప్పను. క్యాష్ నాకు ఇచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు. అయినా పెద్ద ముఠాతో నీకు పరిచయం ఏముంది? నువ్వు వెళ్తే పోలీసులు వల విసురుతున్నారేమో అని వాళ్ళు భావిస్తారు. నిన్ను వాళ్ళు నమ్మరు అంది. ఆమె ఇప్పుడు సరైన తోకొచ్చింది అనుకున్నాడతను. ఇటుపైన తనకు కావలసిన దారమ్మట ఆమెను నడిపించాలి. వాళ్ళు నన్ను నమ్మకపోయినా నువ్వు వెళ్తే నమ్ముతారు అన్నాడు హేరీ. నన్నా అందామె ఆశ్చర్యంగా. ఆమె వంక అతడు సూటిగా చూశాడు. బెన్ డెలానీ నీ మాట నమ్ముతాడు. నన్ను నమ్మకపోవచ్చు అన్నాడు. బెన్ డెలానీ గురించి నీకేం తెలుసు అడిగిందామె. టేక్ ఇట్ ఈజీ, కంగారు పడకు. ఒకప్పుడు డెలానీ నువ్వు స్నేహంగా ఉండేవారుగా, అవునా? అది నీకెలా తెలుసు అంది. గట్టిగా అరవకు. అదెవరికి తెలియకూడదని నువ్వు అనుకోవడం లేదుగా. ఏదో పాతపత్రిక పేజీలు తిప్పుతుంటే ఈ ఫోటో కింద పడింది. తన పాకెట్లోని ఫోటో తీసి అతడు టేబుల్ మీద పడేశాడు. మెరుస్తున్న కళ్ళతో ఆమె ఫోటో వైపు చూసింది. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఈ ఫోటో నీకు ఏ పత్రికలోనూ దొరికి ఉండదు. నాకొచ్చిన ఉత్తరాలను నువ్వు చదువుతూ ఉండుండాలి అందామే. హేరీ కోపంగా ఆమె వైపు తిరిగాడు. అలాగే అనుకో. ఆ ఉత్తరాలు నేను చదవకూడదని నువ్వు అనుకుంటే నాకు కనపడేటట్లు ఎందుకు దాచావు? నా వైపు అలా చూడకు. నువ్వు నాతో పోట్లాడదలిస్తే నేను పోట్లాడగలను అన్నాడు. ఆమె భయపడింది. కోపంతో అతడు తనని విడిచి వెళ్ళిపోవచ్చు అనుకుంది. ఆల్ రైట్ హేరీ, డోంట్ బాదర్. నా ఉత్తరాలు చదవటం సభ్యత కాదు. అయినా దాని మూలంగా నేను నీతో పోట్లాడను అందామె. ఐఎమ్ సారీ, కనిపిస్తే చదివాను. అదంతా ఇంకా ఎందుకులే. బెన్ డెలానీ నా ప్లాన్ను నెరవేర్చగలడు. అతడు పెద్ద ముఠాకు అధిపతి. నీకతను తెలుసు. అతడికి నన్ను పరిచయం చెయ్యి అన్నాడు. అతని చెయ్యి మెల్లిగా ఆమె గొంతు మీదకెళ్ళింది. అది నేను చెయ్యను
అంది. చూడు గ్లోరీ, సారీ హేరీ, నీ ఇష్టం అని ఊరుకున్నాడు. అతడు వెనక్కు తిరిగి పడగ్గది వైపు వెళ్ళబోయాడు. ఎక్కడికెళ్తున్నావు అడిగిందామె. బయటకు వెళ్తున్నాను. నా ప్లాను వదలను. ఎవరూ నన్ను ఆపలేరు. నీ సహాయం లేకుండా డెలానీ నాకు దొరకడని నాకు తెలుసు. ఎవరినో మరో ఇద్దరిని చూసుకుని అంతా నేనే చేస్తాను. డైమండ్స్ నా చేతిలోకొచ్చాక వాటిని డెలానీకి అమ్ముతాను. డైమండ్స్ చేతిలో ఉంటే అతను నన్ను చూస్తాడు. నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడుంటే నీ మాటలతో నాలోని ధైర్యం క్షీణిస్తుంది. నువ్వు నన్ను వదల్లేవు. ఎక్కడుంటావు? ఎలా జీవిస్తావు? అందామె భయంతో. అతడు నవ్వాడు. కొన్ని వారాల పాటు ఏదో చిన్న ఉద్యోగం చేస్తాను. హేరీ, నా మీదుండే ప్రేమ పోయిందన్నమాట అంది. అలా ఎందుకనుకుంటున్నావు? నా చేతికి ఆ డబ్బు వచ్చాక నిన్ను యూరోప్కి తీసుకువెళ్తాను. నన్ను నమ్ము అన్నాడు. నిన్ను నమ్మమంటావా అడిగిందామె ఆత్రంగా. అతడు అమాంతంగా ఆమె దగ్గరికెళ్ళి బలంగా కౌగిలించుకొని ముద్దెట్టుకున్నాడు. నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ. ప్రస్తుతం నేను నీకేమి చేయలేకపోతున్నాను. చివరికి నా ప్రేమను నువ్వే చూస్తావు. నా చేతిలోకి ఆ డబ్బు వస్తే నిన్ను ఎంతైనా ఆనందపరుస్తాను అన్నాడు. నేనేం చెప్పినా ఈ పని చేయడం నువ్వు మానవా అడిగిందామె. మానలేను. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. 3 నెలల నుంచి ఆ ప్లాను నా మెదడులో రూపొందుతూ వచ్చింది. అది నేను చేయగలను. ఆ ఆశతోనే నేను జీవిస్తున్నాను అన్నాడతను. అతడిని వదిలేసి ఆమె కుర్చీలో కూర్చుంది. నువ్వంత పట్టుదలతో ఉంటే ఆ పని ఇద్దరం కలిసి చేద్దాం. బెన్ డెలానీతో 14 నెలలు ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలను గురించి ఎంతో తెలుసుకున్నాను. నేను చాలా ఆలోచించాలి. హేరీ, నేను నీతో చేయి కలపడానికి ఎందుకు సిద్ధపడుతున్నానో చెప్తున్నాను. నువ్వంటే నాకెంతో ప్రేమ. ఈ లోకంలో అన్నింటికంటే ఎక్కువ విలువ నీకిస్తాను. నేనిందులోకి దిగుతున్నది రాబోయే డబ్బు కాసించి కాదు, నీ మీదుండే ప్రేమ వలన. నేను బెన్కి పరిచయం చేస్తాను నిన్ను. అతడితో నేను మాట్లాడి 2 ఏళ్లు దాటింది. రేపటిదాకా నాకు వ్యవధి కావాలి. అంతా చేస్తాను అందామె. అతడు జయించాడు. కానీ ఆమె విచారవదనం అతన్ని కొంతవరకు నిరుత్సాహపరిచింది. నువ్వు ఏ సినిమాకో వెళ్ళిరా. కొంతసేపు నన్ను ఒంటరిగా ఉండని అందామె. ఆమె ఇచ్చిన $5 నోటు తీసుకున్నాడతను. థ్యాంక్స్ మై డియర్. రాత్రి 12 ప్రాంతంలో తిరిగి వస్తాను అని అతడు వెళ్ళిపోయాడు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీరు ఎలాగూ కథను వింటున్నారు కదా, అలాగే అక్కడున్న లైక్ను కూడా ఒకసారి అట్లా నొక్కేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.